తిరుమల హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి దాని సొంత ఆగమ శాస్త్ర నిబంధనలు, సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. సాధారణంగా తిరుమల ఆలయ ప్రాంగణంలో లేదా తిరుమల కొండపైన ఉన్న పవిత్ర ప్రాంతాల్లో ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థనలు చేయడం నిషిద్ధం. అలాంటిది తిరుమలలో ఓ ముస్లిం వ్యక్తి నమాజ్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. శ్రీనివాసుడి సన్నిధిలో భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. పురోహిత సంఘం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో ఓ ముస్లిం వ్యక్తి నమాజ్ చేయడం కలకలం రేపుతోంది. సీసీ కెమెరాలకు ఎదురుగానే ఆయన నమాజ్ చేస్తున్నప్పటికీ భద్రతా సిబ్బంది మాత్రం పట్టించుకోలేదని తెలుస్తోంది. పురోహిత సంఘం వద్దే ఓ వ్యక్తి నమాజ్ చేయడం పైన భక్తులు మండిపడుతున్నారు. ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో ఇలా చేయడం ఏంటని భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహిస్తున్నారు. పాప వినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక సమీపంలోని పురోహిత సంఘంలో ఓ ముస్లిం వ్యక్తి బహిరంగంగానే నమాజ్ చేయడాన్ని అక్కడే ఉన్న వ్యక్తి తన ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిత్యం స్వామివారి చెంత కళ్యాణం చేసుకుని వచ్చే భక్తులతో కళ్యాణ వేదిక ప్రాంతం కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ ప్రాంతం వద్ద ఓ వ్యక్తి నమాజ్ చేయడాన్ని చూసిన భక్తులు భద్రతా వైఫల్యం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన అనంతరం ఆయన అక్కడే తమిళనాడుకు చెందిన వాహనంలో ఉన్నాడు. దీంతో అతని వద్దకు వెళ్లి తిరుమలలో అన్యమత కార్యకలాపాలు సాగించకూడదు కదా, ఇక్కడే నమాజ్ చేయడానికి కారణం ఏంటని కొందరు ప్రశ్నించారు. తాను నమాజ్ చేసుకుంటున్నానని ఇక్కడున్న వారిని అడిగితే వాళ్ళేమీ పట్టించుకోలేదని, అందుకే తాను ఇక్కడ నమాజ్ చేసుకున్నట్లు సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు. తిరుమల ఆలయం హిందూ దేవాలయ నియమాల ప్రకారం నడుస్తుంది. ఆలయ పవిత్రతను, సంప్రదాయాలను కాపాడటం టీటీడీ ప్రధాన బాధ్యత. కానీ సెక్యూరిటీ లోపం కారణంగా ఇలాంటి ఘటనలు తిరుమల కొండపైన జరుగుతూనే ఉన్నాయి. జీవో నెంబర్ 746/2007 ప్రకారం శ్రీవారి మెట్టు దగ్గర నుంచి బాలాయపల్లి వరకు విస్తరించి ఉన్న తిరుమల కొండల పరిధిలో పూర్తి స్థాయిలో అన్యమత ప్రచారం నిషేధించబడింది. ఇది ప్రార్థనలతో సహా అన్ని రకాల మతపరమైన కార్యకలాపాలకు వర్తిస్తుంది. గతంలో కూడా తిరుమలలో నమాజ్ చేయడానికి ప్రయత్నించిన కొన్ని ఘటనలు వివాదాస్పదమయ్యాయి. టీటీడీ అధికారులు, పోలీసులు అటువంటి చర్యలకు అడ్డుకున్నారు. ఎందుకంటే ఇది ఆలయ నియమాలకు విరుద్ధం. అయినప్పటికీ తిరుమలకు ఇతర మతాలకు చెందిన భక్తులు స్వామిని దర్శించుకోవడానికి అనుమతి ఉంది. ఆలయ ప్రవేశానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి అన్ని మతాల వారికి వర్తిస్తాయి. వాటిని అనుసరిస్తూ ఉండాలి. కానీ ఆలయ ప్రాంగణంలో లేదా పవిత్ర ప్రాంతాల్లో ఇతర మతాల ప్రార్థనలు చేయడానికి మాత్రం అనుమతి లేదు. అంటే నమాజ్ వంటి తమ మతపరమైన ప్రార్థనలను ఆలయ ప్రాంగణంలో చేయకూడదు. కానీ ఎప్పటికప్పుడు ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. మరి దీనిపైన టీటీడీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.